మళ్ళీ కామెడీ. హాయ్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వచ్చిందంటే మనం విఘ్నేశ్వరుడికి భక్తిగా పూజ చేస్తాం. ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ పెట్టి పూజ చేస్తాం. వినాయకుడు ఏముంది, మనం కోరే కోరికల్ని చాలా సులభంగా తీర్చే దేవుడు. అందుకనే మనం స్వామి నాకు కారు ఇవ్వు స్వామి, ఈ టూ వీలర్స్తో నేను పడలేకపోతున్నాను, ఈ ట్రాఫిక్లో కూడా చాలా కష్టం, ఒక కారు చిన్నది మారుతి ఇలా కోరుతాం. లేదా ఇప్పుడు ఉన్నది మామూలు అపార్ట్మెంట్ స్వామి, నాకు కొంచెం డీలక్స్ అపార్ట్మెంట్ కావాలి అని కోరుతాం. అదే పెళ్ళికాని అబ్బాయి అయితే నాకు అందమైన అమ్మాయి, చక్కగా ఉండాలి, జీతం కూడా బాగా సంపాదించాలి, ఇలా కోరుకుంటాం అనమాట. అలాంటి అమ్మాయి కావాలని. మన కోరికలన్నీ ఇలా ఉంటాయండి. అదే పొలిటీషియన్స్ ఉంటారే, పెద్ద తలకాయలు మన రాష్ట్రంలో వాళ్ళు కోరే కోరికలు చాలా వేరేగా ఉంటాయి. వాళ్ళు ఎలా కోరుకుంటారో వినాయకుడిని ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం. ముందుగా మన రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద తలకాయ ఇంకెవరండి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన వినాయకుడిని ఏమి కోరుకుంటాడో, ఎలా కోరుకుంటాడో మనం చూద్దాం. స్వామి నమస్కారం విఘ్నేశ్వర. నీ దేవాల కనుక నాకు సీఎం గుర్చి అయితే కనుక దక్కింది, సంతోషం మాత్రం దక్కలే. కుర్చీలో ఎన్నాళ్ళు కూర్చోమంటారో, ఎప్పుడు లాగిన్ పడేస్తారో కూడా తెలియదు. ఎందుకంటావు నాకు ఈ తిప్పులు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఇంకా ఎవరు లేక ఈ మంట పుట్టే షీట్ మీద నన్ను ఉంచుతున్నారు, కానీ లేకనే ఉంటే నిజంగా నా మీద ప్రేమ అంటావా? ఏంటిది? వాట్ ఈజ్ దిస్? ఈ టెన్షన్లు గట్రా ఇంకా నేను భరించలేను స్వామి. 2014 ఎన్నికల వరకు నన్నే కుర్చీలో కూర్చొనిస్తే కనుక నీకు 2 పెద్ద ఉండ్రాలు తినిపిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ ఫెయిర్. మరి 2 ఉండ్రాళ్ళ? సీఎం అయ్యండి ఏంటండి ఇది? కాస్త గట్టిగా పెట్టండి వినాయకుడికి. ఎక్కువ పెడితే కనుక ఆయన ఆయుష్ పెడతా ఉంటాడు, ఆపశోపాలు పెడతా ఉంటాడు. అప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. కిషికి నవ్వుతా, సిగరెట్లు తాగి నా పెదలు బాగా నల్లగా ఉంటాయేమో కనుక నా తెల్లటి పళ్ళు బయటపడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి చంద్రుడు కూడా గిచ్చినట్టు నాకు కూడా శాపం ఇచ్చి ఉందంటే కనుక కుర్చీ కాస్తే ఊడిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చింది తలనొప్పి? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకే 2 అంటే 2 ఉండ్రాలు మాత్రమే నైవేద్యం పెడతా ఉంటాను. స్వామి క్షమించాలి, ఏమనుకోవద్దు. దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ ఫెయిర్. ఓహో, అలాంటి స్కీమ్ కూడా ఉందా? బాగుందండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీకేమో ఇంత లాభసాటిగా ఉండే సీఎం పదవి కావాలి, ఆయనకేమో ఇంత ఉండరాలా గోళికాయలంతా. భలే ఉన్నారండి. సరే, ఈయన ఇక్కడ పక్కన పెడదాం. మరి ఇప్పుడు మన అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఆయన వినాయకుడిని ఏం కోరుకుంటారు. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. అబ్బో, ఈయన మర్యాదైన మనిషినే ఉండోయ్, నాకు నమస్కారం కూడా పెట్టాడు. ఇందాక ఆయన అది కూడా లేదు. సరే చంద్రబాబు నాయుడు గారు, మీరు వినాయకుడిని ఏం కోరుకోవాలని అనుకుంటున్నారు? కాస్త మా వాళ్ళకి చెప్పండి. ఒక్క ఛాన్సు, ఇంకొక ఛాన్సు వినాయకుడు నాకు ఇప్పిస్తే కనుక ఆయన దయతో ఇంకొకసారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ముచ్చట తీర్చుకుంటానని మరొక్కసారి వినాయకుడి ముందు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేంటండి చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్రాన్ని ఏకబిగిన 2 సార్లు పాలించారు కదా, మళ్ళీ ఇంకో ఛాన్సు అని అడుగుతున్నారేంటి? ఇది చూస్తుంటే సీమాంధ్ర అమ్మాయి సినిమా హీరోయిన్ ఛాన్స్ కోసం ఎగబడినట్టుంది. లేదు మల్లి గారు, ముచ్చటగా 3వసారి కూడా ఆ కుర్చీని నాకు ఇచ్చేస్తే గనక ఇంకా ఇక్కడ మిగిలిన వ్యవహారాలన్నీ కూడా చక్క పెట్టుకుని హాయిగా రిటైర్ అయిపోయి సింగపూర్లో సెటిల్ అయిపోదామని నాకు చాలా ఆశగా ఉంది. అవునులే, మరి ఈ మధ్య మీరు సీమాంధ్ర నినాదాన్ని పక్కన పెట్టేసి సింగపూర్ ఆంధ్ర నినాదాన్ని చేపట్టాలని ఆలోచిస్తున్నారట కదా. అది సరేగానండి, మీరు పక్కకి తప్పుకుని పార్టీ పగ్గాలు లోకేష్కి అప్పచెప్పమని కార్యకర్తలంతా మిమ్మల్ని గట్టిగా పట్టుకుని గొడవ చేస్తున్నట్టు కదా. నాకు కూడా ఆలోచన ఉంది మల్లి గారు, అందుకేగా జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ నుంచి మంగళం పడేస్తాను. సరేలేండి, ఇప్పుడు మన లోకేష్ని కదిలిద్దాం.
నాయనా లోకేషు, మరి నువ్వేం కోరుకుంటున్నావు అమ్మా వినాయకుడిని? మీరు భలే ఉన్నారు మల్లిక్ గారు. ఇప్పటికిప్పుడు నాకు పార్టీని అప్పచెప్పేసి హాయిగా వెళ్ళిపోయి అలా సింగపూర్లో సెటిల్ అయిపో నాన్న అని నేను పబ్లిక్గా ఎలా చెప్పగలను? ఆయనే అర్థం చేసుకోవాలి. అందుకే ఈ కోరికని నేను చాలా సైలెంట్గా నాకు వినాయకుడికి మాత్రం వినిపించేలా మాత్రమే కోరుకుంటా. అరే మీకు చెప్పేశానే, పోన్లే మీరు మా మంచి అన్నగారు కదూ, డాడీకి చెప్పకండి. వామ్మో, ఈ లోకేష్ బాబు చంద్రబాబు కంటే పవర్ఫుల్గా ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఇలా పక్కన పెట్టడం మంచిది. దీని గురించి ఎక్కువ చర్చ జరిగితే తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యన క్లాష్. ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ని కదిలిద్దాం. నాయన ఎన్టీఆర్ నువ్వు వినాయకుడిని ఏం కోరుకుంటావమ్మా? ఏమంటవే ఎప్పటికైనా నేను మా తాతను మించిన మనవణ్ణని నిరూపించుకోవాలనుకుంటే చంద్రబాబు మామయ్య మా బాలకృష్ణ బాబాయిని బుట్టలో వేసుకుని నా వాళ్ళందరినీ పార్టీలోంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు గాని తిక్కరాగిందంటే అమ్మ తోడు 4-5 అరటి చెట్లని అడ్డంగా నరికేస్తా. బాబోయ్, ఈ జూనియర్ ఎన్టీఆర్ని రాంగ్ టైంలో కదిలించినట్టున్నాం. ఈయన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, సారీ మెగాస్టార్ కాదు, కాంగ్రెస్ స్టార్ చిరంజీవిని మనం కదిలిద్దాం. ఆయన వినాయక చవితి సందర్భంగా ఏం చేస్తున్నాడో కనుక్కుందాం. చిరంజీవి గారు, మీరు వినాయక చవితికి ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు? ఏం చేస్తాం, ఇంకా చేయడానికి ఏం మిగిలిందని మా మేడం సోనియా గాంధీ భజన తప్ప అనవసరంగా నేను నా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంగా మార్చి చాలా తప్పు చేశాననిపిస్తోంది. ఇప్పుడేమో మళ్ళీ ఆ జగన్ రాజ్యాన్నే తీసుకురావాలని మేడం చూస్తోంది. రియల్ లైఫ్లో లాగా రియల్ లైఫ్లో కూడా రీటేక్ చేసే అవకాశం ఇప్పించమని ఆ వినాయకుడిని అడుగుదాం అనుకుంటున్నా. అబ్బో, చాలా పెద్ద కోరికే. సరేనండి చిరంజీవి గారు, ఇప్పుడు వినాయకుడు మీరు కోరిన వరాన్ని ఇచ్చేశాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయనకి ఏం చేస్తారు? కూలీ నెంబర్ 1 సినిమాలో వెంకటేష్ చేసినట్లు నేను కూడా నా 300 సినిమాలో వినాయకుడి మీద ఓ మంచి సాంగ్ చేసేస్తాను. ఇంకా నన్ను ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనానికి నీళ్లలో వేసే వినాయకుళ్లకు సాగరి నీళ్లు కంపు కొట్టకుండా మంచి పెర్ఫ్యూమ్ కల్పిస్తాను. ఇంకా 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 వినాయకుడికి కడుపు నిండా కుడుములు వండించి పెడతాను. ఇంకా 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 అబ్బో, మీరు వినాయకుడికే తిరిగి ఇన్ని వరాలు ఇచ్చేస్తుంటే ఆయన మీ కోరిక కాదనకుండా ఉంటారా? సరే, ఇప్పుడు గవర్నర్ గిరిలోకి మారిన మన మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారిని అడుగుదాం. రోషయ్య గారు, ఏమిటే మల్లిక్ గారు, ఇదంతా చూస్తూనే ఉన్నా. ఇందాక నుంచి మీరు అందరినీ ఎన్ని రకాలుగా తిప్పి మీకు కావాల్సిన సమాధానం చెప్పించుకుంటున్నారో చూస్తూనే ఉన్నా. రాజకీయాల్లో నేను తలపడిపోయిన వాడిని, రిటైర్మెంట్ స్టేజ్లో గవర్నర్ గిరిని దక్కించుకున్నవాడిని. మీకు పుణ్యం ఉంటుందయ్యా, నా జోలికి రాకండి బాబు. హాయిగా నేను నా గవర్నర్ కుర్చీలో చక్కగా కూర్చుని ఈ లక్క పొగాకు చుట్టని కాల్చుకుంటా ఉన్నాను. నా పచ్చిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్లీజ్. ఏమిటిది? మీరు మళ్ళీ నన్ను ఏపీ రాజకీయాల్లోకి లాగి యాత్ర పెట్టొద్దు, మీకు దండ పెడతాను ప్లీజ్. వదిలేయండి, మీకు దండ పెడతా ప్లీజ్. నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఓహో, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో వెగడం కంటే పంచె ఎగ్గట్టి తమిళనాడుకి వెళ్ళిపోవడం మంచిది అనుకున్నారనుకుంటాను కదా. సర్లేండి, ఇప్పుడు మనం నెక్స్ట్ కేసీఆర్ గారిని కదిలిద్దాం. ఆయనతో మాట్లాడితే కొంచెం కాలక్షేపం ఉంటుంది, ఎందుకంటే కొంచెం కామెడీగా మాట్లాడతారు కదా, అందుకనే ఆయనతో మాట్లాడదాం. కేసీఆర్ గారు, మిమ్మల్ని అండి. కేసీఆర్ గారు, అరే అత్తనా ఏందాకడ సంది మీరు మా తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టి ఆంధ్రాలతో ముచ్చట పెట్టిండ్రేంది? ఏందని గొరకాయ చూస్తూనే ఉన్నా, గాయన మీరు నన్ను జరంతైనా పట్టించుకుంటున్నాయి. ఇప్పుడేమో గాలందరితో ముచ్చట పెట్టినాక చివరిలో నా దగ్గరికి వస్తారు. అమ్మ ఇదేం కుదరదు. అబ్బే, అలాంటిది ఏం కాదు కేసీఆర్ గారు. ఈయన అంతే అండి, ఈయన కదిలిస్తే చాలు తెలంగాణ ముచ్చట్లు వచ్చేస్తూ ఉంటాయి. కేసీఆర్ గారు, మీరు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఏం కోరుకుంటున్నారు అది చెప్పండి ముందు. అరే ఇంకేం కోరుకుంటున్నారు బై? తెలంగాణ ఎత్తురో సత్తురో ఈసారి తేలిపోవాలి. ముచ్చటగా వినాయకునికి 3 వంటరాలు నివేదన చేసి మా తెలంగాణ మాకు ఇప్పే ద్వారా నీ కాల్ముక్తి బాంచన్ కానీ నా కోరికని కరువు పెట్టుకుంటాను. ఆయన గిట్లా సీమాంధ్రాలు మాటకు పడిపోయి వాళ్ళకి ఆరాలు ఇచ్చేసింది అనుకో, ఇక హుస్సేన్ సాగర్ గారు నిలబడి ఓన్లీ తెలంగాణ వినాయకుడి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని అర్థాలు చేస్తా. ఖబర్దార్. తెలంగాణ వినాయకుడా? ఆయనలో ఉంటాడు? అరే తెలంగాణ తల్లిని చూడలే,
అచ్చం తెలుగు తల్లి లెక్కే ఉంటుంది, కానీ మాటలు మాత్రం తెలంగాణ వాళ్ళదే మాట్లాడుతుంది. ఈ నాయకుడు కూడా అంతే. అగేంది తెలంగాణలో మాట్లాడిన నాయకుడేమో తెలంగాణ నాయకుడు, ఆంధ్రోళ్ళు మాట్లాడితే ఆంధ్ర నాయకుడు, గట్లన్నమాట. ఓరిని అసాధ్యం కూడా. ఈయన కదిలిస్తే దేవుళ్ళకు కూడా అంటగట్టేస్తున్నాడు ఆంధ్ర తెలంగాణ. అంతే మల్లిక్ గారు, అందరినీ అన్ని అడిగి తెలుసుకుంటున్నారు గాని జైల్లో ఉన్న మా అబ్బాయి ఎలా ఉన్నాడో ఒక్క మాట అడిగారా? వస్తున్నా విజయం గారు, మీరు సోనియా గాంధీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తామన్నట్టు చెప్పినట్టున్నారు కదా, అందుకనే కాస్త ముందు వెనకగా మీతో మాట్లాడదామని అనుకున్నాను. మీరు కూడా నన్ను ఆ విషయంలో కమిట్ చేయించాలని చూస్తున్నారా? సరే, నేను చెప్పే సమాధానం వినండి. ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. మళ్ళీ కన్నయ్య, ఇప్పటికైనా మీరు మా అక్కయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంకా కళ్ళు మూసుకుని నమ్మకంగా మేం చెప్పే మాటలు వినేవాళ్ళు. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన అబద్ధం చెప్పకనే చెప్తున్నానని చెప్పుకుంటున్నాడా ఏమిటి? ఇక మీ సన్నాయి నొక్కులు ఆపేయాలి మళ్ళీ కన్నయ్య. ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంతగా ఆపినా, నా మీద ఎంత దుష్ప్రచారం చేసినా, చంద్రబాబు గారు ఎంతగా నా మీద బురద జల్లినా, ఎవరెన్ని అవినీతి ఆరోపణలు చేసినా, చివరికి మీరిలా జైలు దగ్గరకు వచ్చి నాతో ములాఖత్ అయ్యి నా ప్రియమైన అక్కయ్యలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అండగా నిలబడుతున్న కార్యకర్తలు అందరికీ నా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పి తీరాల్సిందేనని నాకు తెలుసు అని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. లేకపోతే మా రెహమాన్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్చేస్తాడని మీకు తెలుసు. అబ్బే అదేం లేదు జగన్ తమ్ముడు, నువ్వంటే నాకు చాలా అభిమానం. అందరినీ పలకరించాక నీ దగ్గరికి వస్తే నీ మీద జనానికి సింపతి బాగా పెరుగుతుందని లాస్ట్లో నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఈ జగమంతా జగన్మయం అయిపోయింది, అది అందరికీ తెలుసు. అంటే ఇంకా భూములు పుట్రలు అన్నీ ఏం లేవు కదా, మరి అంతా అలా అయిపోయిందనమాట. అందుకనే లాస్ట్లో నీ దగ్గరికి వచ్చాను. సరేనండి, ఈ పొలిటికల్ లీడర్లందరికీ ఎవరి ఎజెండాలు వాళ్ళకున్నాయి. మనం మాత్రం వినాయక చవితి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడికి మనకి మంచి మనసుని, మంచి జీవితాన్ని ఇవ్వమని భక్తిపూర్వకంగా దండం పెట్టుకుందాం. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ, నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా. మళ్ళీ కామెడీ.